నమస్కారం అండి, నేను డాక్టర్ సుధాకర్, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. మా దగ్గరికి చాలా మంది క్లినిక్ వచ్చే వాళ్ళకి మేము కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తుంటాం. ప్లస్ వాళ్ళకి కూడా చాలా మంది ఎస్పెషల్లీ 50-60 ఇయర్స్ వాళ్ళకి కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి. కానీ మార్కెట్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాల్షియం సప్లిమెంట్స్ ఉన్నాయి. లైక్ కాల్షియం గ్లూకనేట్, కాల్షియం కార్బోనేట్, కాల్షియం సిట్రేట్ మ్యాలియేట్. సో చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ ఏ కాల్షియం సప్లిమెంట్స్ వేసుకోవాలని. అండ్ చాలా మందికి ఇప్పుడు ఇవాళ పిల్లలు అవుట్ సైడ్ కంట్రీస్ నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ప్రిపరేషన్స్ ఉంటాయి. సో వచ్చిన వాళ్ళందరికీ ఒక డౌట్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్షియం ఎప్పుడు వేసుకోవాలి అండ్ ఏ కాంబినేషన్ వేసుకోవాలి అండ్ దాన్ని ఏ టాబ్లెట్స్ తోటి వేసుకోవచ్చు అని. సో మనం చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ది కాల్షియం ఎప్పుడు కూడా కాంబినేషన్లో ఉంటుంది. అంటే కార్బోనేట్ కానీ, కాల్షియం కార్బోనేట్, సిట్రేట్, కాల్షియం గ్లూకనేట్, సిట్రేట్ మ్యాలియేట్. సో దీంట్లో ఒక్క కాల్షియం సిట్రేట్ ఒక్కటే దానంతటా అది బ్రేక్ డౌన్ అయ్యి ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. బట్ మిగతా ఏ ప్రిపరేషన్స్కైనా మన స్టమక్లో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే బ్రేక్ డౌన్కి హెల్ప్ చేస్తుంది. సో జనరల్గా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే కాల్షియం కార్బోనేట్ కానీ, సిట్రేట్ మ్యాలియేట్ కానీ, గ్లూకనేట్ కానీ ఇవన్నీ మనం ఫుడ్ తిన్నాక వేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే ఫుడ్ తిన్నప్పుడు స్టిమ్యులస్ వల్ల యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది స్టమక్లో. ఈ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు కాల్షియం బ్రేక్ డౌన్ అయ్యి ఈ కాంబినేషన్ బ్రేక్ డౌన్ అయ్యి కాల్షియం అబ్జార్ప్షన్ ఈజీగా ఉంటుంది. ఎక్సెప్ట్ కాల్షియం సిట్రేట్ తప్ప మిగతా ఏ ప్రిపరేషన్స్ అయినా ఫుడ్ తిన్నాక వేసుకుంటే చాలా మంచిది. అండ్ ఇంకోటి, ఇప్పుడు మనం అనుకున్నట్టు దాని అబ్జార్ప్షన్కి యాసిడ్ ఉండాలి. సో యాసిడ్ తక్కువ చేసే ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవద్దు. లైక్ అంటే ఇప్పుడు మనకి యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్నప్పుడు కొంతమంది ర్యాంటిడిన్ అని, ఫామోటిడిన్ అని, ప్యాంటోసిడ్ అని అంటే H1 బ్లాకర్స్ వాడుతుంటారు. అవన్నీ వాడుతున్నప్పుడు ఆ ట్యాబ్లెట్స్ తోటి కంబైన్డ్గా ఈ ట్యాబ్లెట్ వేసుకోకూడదు. ఎందుకంటే అది యాసిడ్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది. యాసిడ్ ప్రొడక్షన్ తగ్గిందంటే దాన్ని బ్రేక్ డౌన్ అవ్వదన్నప్పుడు అబ్జర్ప్షన్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది వైటమిన్ డి లెవెల్స్. వైటమిన్ D3 లెవెల్స్ తక్కువ ఉంటే కాల్షియం అబ్జర్ప్షన్ సరిగా ఉండదండి. సో మనం అపార్ట్ ఫ్రమ్ కాల్షియం ట్యాబ్లెట్స్ వైటమిన్ D3 లెవెల్స్ చెక్ చేసుకోవాలి. వైటమిన్ D3 లెవెల్స్ చెక్ చేసుకొని వైటమిన్ D3 సప్లిమెంట్స్ కూడా వేసుకోవాలి. సో కాల్షియం ట్యాబ్లెట్స్ బెస్ట్ టైమ్ ఈస్ ఆఫ్టర్ ఫుడ్ అండ్ దట్ టు వైటమిన్ D3 లెవెల్స్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకొని కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటే కాల్షియం అబ్జర్ప్షన్ బాగుంటుంది అండ్ కాల్షియం అబ్జర్ప్షన్ కరెక్ట్గా అవుతుంది. థ్యాంక్ యూ.